సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్ళాలండి. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం తీసారండి. 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని దేనికి పనికిరాదు. ప్రార్థన చేసుకున్నారు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. ఆరాధన క్రమం అంతట్లో మీరే నడిపించండి ఆయన. వాక్యం బోధించుండగా వినివారు తండ్రి మంచి రోజంతిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే మీరు ఎవరో తెలుసా. మీరు ఎవరో తెలుసా. నేను ఎవరో మీకు తెలియదండి అనుకుంటున్నారా? దేవుని గ్రంథం ఏం చెబుతుంది? మీరు ఎవరో తెలుసా. మీరెవరో. కానీ ఈ రోజున క్రైస్తవులకు అది అర్థం అవట్లా, తెలియట్లా. అంటే లోకంలో పుట్టాము, తర్వాత మేము లోకంలో కొంతమంది అయితే ఇక పుట్టాము ఇక అంతేని అనుకున్నారు. గాలిలో కలిసిపోయితే తర్వాత ఎవరికి ఏం తెలియదులే అనుకున్నారు. కానీ దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే మీరు ఎవరో తెలుసా, అది మీరు తెలుసుకోవాలని చెబుతున్నారు. కానీ మనిషి ఈ రోజున అవి తెలుసుకునే విధానంగా లేరు. అన్ని విషయాల్లో మనుషులు ఎలా మారిపోతారంటే ఏ విధంగా ఉంటారంటే నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం. అలాగే మనిషి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నా ఇష్టం. ఒకరి చెబితే నేను వినను, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, నా ఇష్టానుసారంగా నేను చేస్తాను. అంతే తప్ప చెబితే వినే విధానం లేదు. ఎక్కడి నుంచి అంటే ఆదిలో నుంచి కూడా ఉన్న విషయం అదే. అప్పటి నుంచి కూడా మోషే గారి సమయంలో మోషే గారి మాట విన్నారా? వినలేదు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఆయన శిష్యులే ఒక్కోసారి వినేవాడు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు గద్దిస్తూ వచ్చేవారు. అయితే ఇంకో విషయం ఏంటంటే మనిషిని గద్దిస్తే ఎలా మారిపోతారని ఆనాడైనా ఈనాడైనా దేవునికి తెలుసు. ఒక విషయం మీద ఏ విషయం మీద గద్దిస్తే మనిషి మరలా ఆ వ్యక్తితో మాట్లాడరు, మరలా అక్కడకు రారు. అందుకనే అప్పుడైనా ఇప్పుడైనా చెబుతున్న విషయం ఏంటంటే నువ్వు ఇకనైనా తెలుసుకుంటావు అని. యోధా ఇస్కరియోతు దగ్గర ఏముందో? ఆయన దగ్గర దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకి ఆయన ఇచ్చిన ఒక అధికారం, ఒక విధానం ఏంటంటే డబ్బు సంచి ఆయన దగ్గర ఉంచినప్పుడు గ్రంథంలో ఏముండిద్దంటే ఆ డబ్బులు దొంగిలిస్తూ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకి తెలుసుగా. ఇప్పుడు యోధా ఇస్కరియోతు నువ్వు ఎందుకు తీస్తున్నావు, నువ్వు అట్ట తీయడం కరెక్ట్ కాదు, నువ్వు అట్ట చేయడం మంచిది కాదా అని కదా చెప్పితే ఏం చేస్తారు? నేను అంటే మనిషి స్వభావం చూడండి. అంటే ఎందుకు వదిలేశారనంటే యేసుక్రీస్తు ప్రభువు ఇకనైనా ఆయన తెలుసుకుంటాడులే అని.
అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వారు తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆరాధన ఎన్ని గంటలకండి? 6 గంటలకి. నేను 5:46కి వచ్చా, 5:50కే స్టార్ట్ చేశాను. అక్కడ నుంచి 5:17 దాకా 6:17 దాకా పాటలు పాడాను. అంటే ఎన్ని నిమిషాలైన పాటలు? అయ్యో 27 నిమిషాలు, 3 నిమిషాలు తక్కువ అర్ధ గంట, అంటే 30 నిమిషాలు పాటలు. నేను ఎంతసేపు అయినా పాటలు పాడగలను. ఎందుకనంటే సేవకుడు ఎక్కడి నుంచి వస్తారనంటే, ఒక్కసారి వచ్చి ప్రసంగాలు చెప్పాడు సేవకుడు. సేవ చేస్తున్న వారు ఎక్కడి నుంచి వస్తారు? కింద నుంచి వస్తారు. కింద నుంచి అంటే ఇక్కడ ఊడ్చే కాడించి, చేయి చేసే కాడించి, ప్రతి ఒక్క పని ప్రతి ఒక్కటి చేసుకుంటూ, ఆ తర్వాత ఇందులో క్రమాలు ఉంటాయి. 1వ తరగతి కానించి 10th క్లాస్ వరకు ఎలాగైతే చదువుకుంటారో అలాగే అక్కడి నుంచి ఎక్కడి నుంచి కింద నుంచి అంటే చిన్న పనులు చేసుకుంటా కానించి ఇక్కడికి వస్తారు సేవకులు. ఒక్కసారే బైబిల్ పట్టుకొని ప్రసంగాలు చేయరు. ఇప్పుడు మీరు చేసే పనులు, చర్చిలో పనులైనా బయట పనులు ఏయైనా కానీ ప్రతి ఒక్కటి సేవకుడు చేసే ఇక్కడికి వస్తారు. దేవుడు ఒక్కసారే ఎక్కించడు. ఒక్కసారే 10th క్లాస్కి వెళ్ళిపోతావా? ఎవరో 1వ తరగతి అరగాని చదువుకుని రావాలి. అలాగే తర్వాత ఈ పనులన్నీ తర్వాత సంఘ పెద్ద, ఆ తర్వాత చర్చిలో ప్రభురాత్రి క్రమం నడపడం, ఆ తర్వాత ఇంకా అలా దేవుడు పిలుచుకున్న తర్వాత అప్పుడు సేవకే వస్తారు. అవన్నీ చేసి పాటలు పాడటం అనేది, ప్రసంగం చెప్పడం అనేది, అవన్నీ మొత్తం నేర్చుకున్న తర్వాతే వస్తారు సేవకుడు. సమయం మనం ఎప్పుడు కూడా ఇది ఇలా చెబితే ఏమవుతుందంటే, అలా చెప్పాలి అని అంటే ఒక విషయం ఒకటి గమనించండి. ఒక ప్రాంతంలో సేవకుడు రాకపోతే వేరే ఆయన వస్తే, ఆ రోజు నేను వెళ్ళాను అంటే స్టార్టింగ్లో ఈయన చెప్పుకుంటూ ఆయన కుర్రోడు ఇలా చెప్పుకుంటూ ఏమన్నాడంటే, నాకు కొంచెం మెంటలో ఎక్కానంటాడు. నేను అప్పుడే అనుకున్నా ఏదో ప్రాబ్లం తెచ్చిపెట్టిద్దని. ఆ తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత జనం ఏమనుకున్నారంటే, సేవకుడు అట్ట మాట్లాడతారా వింటానని. ఇప్పుడు ఒక విషయం గమనించండి, మనకున్న అంటే దేవుడిచ్చిన బహుమానం పిల్లలు. ఆ పిల్లలు మన పిల్లలు అయినప్పుడు వాళ్ళని మనం గద్దించామనుకోండి, ఒకవేళ కొట్టినా గద్దించినా ఎలా ఉంటుందనంటే, మన సొంత పిల్లలు కాబట్టి గద్దించినా కొట్టినా మన పిల్లలు. అదేవిధంగా బయట ఎవరినన్నా ఏమన్నా అన్నాం అనుకోండి, వాడు ఏదైనా చేస్తూ ఏదన్నా అన్నాం అనుకోండి, ఊరుకుంటారా? ఊరుకోరు. అర్థమైందండి? ఆ తర్వాత అక్కడ నడిపించి ఆయన వచ్చింది. ఆయన వచ్చిన తర్వాత ఆయనక వాళ్ళు మాట్లాడినా లేకపోతే ఏదైనా సమయానికి రాకపోయినా అసలు ఎలా ఉండేదంటే మామూలుగా ఉండేది కాదన్నమాట. కానీ ఆయన ఏమన్నారు, ఆలస్యంగా వస్తే నిలబెట్టి అడిగేవాడు స్త్రీలను, ఆయన అందరినీ కూడా. ప్రతి ఒక్కరు గమనించుకోండి, సేవకుల్లోనే ఈ రోజున ఎలా ఉందంటే, కానీ విశ్వాసులకు వాక్యం తెలియదు. కానీ నేను ఎన్నోసార్లు చెప్పాను, వాక్యం నేర్చుకోండి, వాక్యం చదవండి, వాక్యం చదవండి, నేర్చుకోండి. ఒక సేవకుల మీటింగ్లోనే అందరూ మేము ముందు వెళ్ళిన తర్వాత సేవకులు ముందొచ్చిన వాళ్ళు 9 గంటల కంటే 10 గంటల కంటే 9 అట్ట ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు. తర్వాత టైం దాడిపోయి వచ్చిన వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. ఈ వచ్చే వాళ్ళని ఏమన్నారంటే, ఒక ఆయన ఏమన్నాడంటే, ఒక ఆయన వచ్చిన తర్వాత ఈయన ఏమన్నాడంటే, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంట సేవకుడు అనేసరికి ఆయన ఏమన్నంటే,
అప్పుడు వచ్చిన ముందు వచ్చిన అదే జీవితం, తర్వాత వచ్చిన అదే జీవితం అంటే సేవకులు కదా, మొత్తం బైబిల్ అంతా చాలా వరకు తెలిసి ఉండిద్ది. విశ్వాసం అనుకోండి, చదవరగా వినరగా సేవకుడు చెబితే వింటారు అంతే, తర్వాత చూడరు. అప్పుడు ఆయన అట్టంటే ఈ కూర్చున్న ఆయన అండో మరి యేసుక్రీస్తు మరి సిద్ధపడి ఉండాలిగా అని ఏనంట. అసలు ఒకరికొకరు చూడండి ఎలా చెప్పుకుంటున్నారు. ఒక ఆయన ఏమంటావు ఎప్పుడు వచ్చినా అదే జీతం అంటావు, ఇంకొక ఆయన ఏమంటావు సిద్ధపడి ఉండాలిగా. ఎక్కడుంది ఈ మాట? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంది. సిద్ధపడి కన్యకలు 10 మంది కన్యకల గురించి ఆయనేమో తోటలో పని గురించి ఆయన చెప్పిండు, ఏనేం చెప్పిండు 10 మంది కన్యకల గురించి ఈయన చెప్పిండు. చూశారండి, అంటే మనిషి ఎలా ఉన్నారనంటే ఒకరికి చెప్పుకునే వారిగా ఉన్నారు కానీ సిద్ధపడే వారిగా లేరు. ఇప్పుడు ఆ చెప్పిన సందర్భాలు రెండు కూడా ఎక్కడ సందర్భాలు మీరు చెప్పండి. ఇద్దరు సేవకులు చెప్పారు, మాట్లాడుకున్నారు. ఒకళ్ళేమో ముందు వచ్చారని, ఒకళ్ళేమో లేటుకు వచ్చారని, ఇద్దరు కలిసి అసలు ఏ విషయం చెప్పుకున్నారండు, ఏ విషయం మాట్లాడారు చెప్పండి. ఒకటి ఇక్కడ సంబంధించిన విషయం. ఏ విషయం? తోటలో పని అనేది, జీతం అనేది ఇక్కడ సంబంధించింది. నిన్ను ఇక్కడ కరుణిస్తారు, ఇక్కడ కాపాడుతారు. కానీ రెండో విషయం మత్తయి సువార్తలో చెప్పిన విషయం అది పరలోక సంబంధమైన విషయం. ఆడ కనికరింపు ఏ ఉండవు, కనికరం ఉండదు, జారే ఉండదు. అర్థమైందండి? ఇప్పుడు మీరు లేటుగా వచ్చే సందర్భంలోని, సంఘానికి వచ్చే సందర్భంలోని పనులకు వెళ్తే అయ్యా కొంచెం లేట్ అయిందంటే యేసుక్రీస్తు ప్రభువారు లాగా సరళే ఎల్లుండని అంత 1 గంట 2 గంటలు లేటైతే సరళే ఊపుకుంటారేమో. కానీ సంఘానికి వచ్చే విషయంలో యేసుక్రీస్తు ప్రభువారే ఊపారు. అక్కడ ఊపుకుంది ఆయన, ఇక్కడ ఊపుకుంటాడు అనుకున్నారేంటి? ఊపారు. ఇప్పుడు అదే సమయంలో వచ్చారు అనుకోండి, ఏం చెప్తారండి? ఆయన వచ్చిండు, ఆయన రాకడ సమయం అయ్యింది, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఇప్పుడు ఏం చెప్తారు? ఇంటిలో ఈ తోముతున్నాం అండి, మాకు అందుకే లేట్ అయ్యింది, ఉతుకుతున్నాం అని చెబుతారా? అయ్యే వినడం. అర్థమవుతుందండి? దేవుని విషయాల్లో, సంఘం విషయంలో అస్సలు నిర్లక్ష్యం అనేది చేయకూడదు. సమయం నేను ఎక్కువసేపు చెప్పను, అర్ధగంట 7:30కి 6 గంటల ముందు స్టార్ట్ చేసిన 6 గంటల నుంచి సమయం గుర్తుపెట్టుకోండి. 6:45 పాటలు అయిపోతాయి, 7:30కే వాక్యం అయిపోయింది, 8 గంటలకు మొత్తం బయటికి అయిపోయింది. వాక్యం ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. చెప్పిన పాఠం పేరు ఏంటండి? పాఠం పేరేంటి? మీరు ఎవరో తెలుసా. ఆ విషయం మీద కొన్ని విషయాలు నేర్చుకొని మనం వెళ్దాం. చూడండి, మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మీరు లోకములకు ఉప్పయి ఉన్నారు. ఎవరు మీరు? ఇందులో మొట్టమొదటి పాయింట్ రాసుకోండి. ఎవరు మీరు? లోకములకు ఉప్పై ఉన్నారు. కూర చక్కగా వండారు, మంచిగా వండారు. ఏ కూర? ఏదైనా, చికెన్ అయినా లేకపోతే ఇంకేదైనా, ఏదైనా కానీ అన్ని మొత్తం వేసి రుచికరంగా చక్కగా చేశారు, అన్నీ చేశారు. అందులో ఏమైనా ఉప్పే ఇలా ఎట్లుండిద్ది అంటారు? అసలు దాంట్లో పెట్టకుండా అంటారు. అసలు బాగుండిద్ది అంటారా? బాగోదు. ఏం వేయాలి అని అంటే ఉప్పు వేయాలి. అంటే ఇక్కడ చెబుతున్న అర్థం, యేసుక్రీస్తు ప్రభువారు మీరు లోకములకు ఉప్పు అయి ఉన్నారనంటే మీ ఉప్పు ఎలాగైతే రుచి కలిగినదిగా ఉంటుందో అలాగే మీరు లోకంలో కూడా అలా ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు. మీ ద్వారా ఒకరికి సహాయం, మీ అవసరం, మీ ప్రతి ఒక్కటి కూడా ఎలా ఉంటుందంటే మనుషులకు, ఇదిగో ఈమె దగ్గరికి వెళితే అతను చక్కగా మాట్లాడతారు, ఆమె దగ్గరికి వెళితే నా అవసరం తీరుతుంది, ఆమె దగ్గర ఉన్న దాంట్లోనే నాకు సహాయం చేస్తారు అనే విధానంగా మనిషి ఉండాలి. అందుకని ఇక్కడ చెబుతున్నారు, మీరు ఈ లోకానికి ఏమై ఉన్నారు? మీరు ఉప్పై ఉన్నారు అనేది చెబుతున్నారు.
తర్వాత ఇంకా చెప్తున్న విషయం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గ్రహించెను, ఇదిగో కొత్తవాయను. క్రీస్తునందు ఉన్న ఎడల ఎవరంట? నూతన సృష్టి. మీరెవరు? ఎవరండి మీరు? నూతన సృష్టి మీరు. అంటే మీరు ఎవరున్నారు? ఇప్పుడు మీరు ఎవరు ఎందు ఉన్నారు? క్రీస్తునందు ఉన్నారు. ఆయన ఎందే ఉన్నారా? ఆయనతోనే సహవాసం చేస్తున్నారా? ఆయన యందు లేకపోతే, క్రీస్తు నందు లేకపోతే ఇక్కడ దాకా రారు. అర్థమైందండి? మరి ఇక్కడ దాకా వచ్చారు అని అంటే, ఆయన సన్నిధికి వచ్చారని అంటే మీరెవరు? క్రీస్తు నందు ఉన్నవారు. అంటే నూతన సృష్టి. మీరు నూతన సృష్టి. మీ పాతవన్నీ కూడా ఏమైపోయినాయి? గతించిపోయినాయి. ఇప్పుడు సమస్తం కూడా ఏంటి? కొత్తవి నూతనమైనవి. పాత క్రియలన్నీ కూడా నువ్వు నీటిలో మునగడంతో ఏమైపోయినాయి? మొత్తం పోయినాయి క్రియలు, పాత క్రియలన్నీ. పేతురు గారు రాసిన పత్రికలో చెబుతారు, అల్లరితో కూడిన ఆటపాటలు, పోకిరి చేష్టలు, త్రాగుబోతు విందులు, అన్ని జనుల ఇష్టాలు నెరవేర్చుకునేందుకు గతించిన కాలమిక చాలిక. ఆ కాలం చాలిక అయిపోయింది. ఆ కాలం. ఇప్పుడు మీరు ఎవరి ఎద్దుకు వచ్చారు? ఎవరిలోకి వచ్చారు అని అంటే మీరు క్రీస్తు ఎద్దుకు వచ్చారు. మీరు ఇప్పుడు క్రీస్తుని ధరించుకున్నారు. ఆయన శరీరము రక్తం తీసుకున్న ప్రతి ఒక్కరిలో కూడా ఎవరుంటారు? యేసుక్రీస్తు ప్రభువారు ఉంటారు. ఇది తెలిసిన వారు ఏదైనా మీటింగ్స్ మానేస్తారేమో కానీ, కూడిక మానేస్తారేమో కానీ, ఆరాధన మాత్రం మానేయరు. బుద్ధి కలిగిన వారైతే, తెలిసిన వారైతే ఆరాధన మానేయరు. అర్థమవుతుందండి? ఎందుకనంటే ఆయన శరీరం రక్తం తీసుకున్నప్పుడు యోహాను గారు రాసిన సువార్తలో ఉంటుందండి. 6వ అధ్యాయం స్పష్టంగా మొత్తం రాసింది. ఆయన శరీరం రక్తం తీసుకున్న వారు ప్రతి ఒక్కరిలో ఎవరుంటారు? క్రీస్తు ఉంటాడు. మీరు ఆయన యందు ఉంటారు. యోహాను సువార్త మొత్తం అదే చెప్తారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో కూడా అదే ఉంటుంది. నూతన సృష్టి మీరు. ప్రతి ఒక్కటి కూడా మీకు మీ ఆలోచన కానీ, మీ పనులు కానీ ప్రతి ఒక్కటి కూడా ఎలా ఉంటాయంటే, దేవుడు మీరు ఏదైతే చెయ్యాలో, ఎక్కడికైతే వెళ్ళాలో, ఎలా మాట్లాడాలో అవన్నీ కూడా ఆయన నేర్పుతూ ఉంటాడు. మీరు నూతన సృష్టి. ఇప్పుడు మీరు ఇప్పుడు దెయ్యం ఆలోచనలతో లేరు. క్రీస్తు ఆలోచనలో మీరు ఉన్నారు. మిమ్మల్ని నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు. పాతవన్నీ కూడా ఏమైపోయినాయి? గతించిపోయినాయి. ఇప్పుడు అన్ని సమస్తం కూడా ఏమైనాయి? కొత్తవైనాయి, నూతనమైనవి. ఇప్పుడన్నీ కూడా నూతన జీవం, నూతనాత్మం ఇవన్నీ కూడా మీరు కలిగి ఉన్నారు. ఇవన్నీ కూడా ఇంకా ఆయన చెబుతున్న విషయం చూడండి. మీరెవరో యోహాను సువార్త 1వ అధ్యాయం ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. చూడండి మీరెవరో అన్న విషయం మీద. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఎవరంట మీరు? దేవుని పిల్లలు. ఆ దేవుని పిల్లలు అవటానికి దేవుడు ఏమిచ్చిందంట? అధికారం. అధికారం అండి. అధికారం ఇచ్చింది దేవుడు. ఇదిగో నేను దేవుని పిల్లలను, మేము దేవుని పిల్లలం అని ఆయనే అధికారం ఇచ్చిండు. చాలా మంది అనుకుంటారు ఈ విషయం మరిచిపోయి, నేను దేవునికి పనికిరాను, దేవుడు నన్ను వాడుకోడు, నేను దేవుని సంబంధిని కాను అని అనుకుంటాను. ఒక్కొక్క సందర్భాల్లో నువ్వు ప్రార్థన ఒక్కొక్క సందర్భాల్లో కుదరక నువ్వు మానేసిన, వాక్యం ఒక్కొక్క సందర్భంలో మానేసిన, ఒక విషయం గమనించండి. పిల్లల స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఏదో ఒక సందర్భంలో 1 రోజు 2 రోజులు మానేస్తారు స్కూలు. ఆ తర్వాత వెళితే అక్కడ అడుగుతారు. ఏమని అడుగుతారు? ఎందుకు రాలేదు అని అడుగుతారు. లేకపోతే ఇంకా ఏదైనా ఒక కారణంతో, లేకపోతే కొద్దిగా కోపం కలిగిన వారైతే, రారా ఎందుకు మానేసిను, మరి ఈ పాఠాలు పోయినాయి, ఒక దెబ్బ కొడతారే. అంతేగాని నువ్వు స్కూల్లో వద్దు
నువ్వు స్కూల్లో వద్దిగా వెళ్ళిపో అని అంటారండి? అనరు. ఎందుకనండి? ఆ స్కూల్లో ఏం చేయించారు? జాయిన్ చేశారు. స్కూల్లో పేరు రాశారు. ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేసి పేరు రాశారు కాబట్టి ఒక రోజు 2 రోజులు లేకపోతే ఒక 3 రోజులైనా రాకపోతే గద్దించో ఒక దెబ్బ కొట్టో అక్కడే ఉంచుతారులే కానీ వెళ్ళిపోవని చెప్తారా? చెప్పరు. అలాగే నువ్వు ఒక రోజు కుదరక రాకపోవచ్చు, వాక్యం చదవకపోవచ్చు, ప్రార్థన చేసుకోకపోవచ్చు, అంత మాత్రాన దేవుడు నువ్వు నా బిడ్డవ కాదు, వద్దు, వెళ్ళిపో అని అంటారనుకున్నారు ఏంటండి? అనరు. అర్థమవుతుందండి? ఆయన నిన్ను గద్దించి అయినా హెచ్చరించి అయినా ఆయన యొద్దకు చేర్చుకుంటారు. ప్రభా మరి నాకు ఇలా లేట్ అయింది ప్రభా, లేకపోతే ప్రభా ఇలా అని నేను చెబితే పోనీ నాయన అని చేర్చుకున్నాను. అర్థమవుతుందండి? కానీ మనిషి ఎలా ఆలోచిస్తారంటే ఇక దేవుడు నన్ను చేర్చుకోడు, దేవుడు నన్ను రానీయడు అని మనిషి అనుకుంటాడు. కానీ ఆయన ఎప్పుడు కూడా ఆయన నిన్ను విడిచిపెట్టాడు. సాతాను మీద మనకు అధికారం ఇచ్చిండండి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో సాతానుని ఎక్కడుంచిందంట? మన కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించు. సాతాన్ని ఎక్కడుంచిండు? మన కాళ్ళ కింద ఉంచిండు సాతాన్ని. ఆయన్ని తొక్కాలి కానీ ఆయన నెత్తి మీద ఎక్కించుకోకూడదు. అర్థమవుతుందండి? ఆయనకి ఏ విషయంలో అవకాశం ఇవ్వకూడదు. దేవుడు మనకంత అధికారం ఇచ్చిండు. కానీ అధికారాన్ని నువ్వేం చేసుకుంటున్నావు? పోగొట్టుకుంటున్నావు. ఇక్కడ అది దేవుని పిల్లలు అగుటకు మనకేమిచ్చిందంట? దేవుడు అధికారాన్ని ఇచ్చిండు. దేవుడు చెప్తున్న ఒక విషయం మనిషి గమనిస్తే, బైబిల్ చదివితే, ఆ మాటలు కానీ మీ హృదయంలో ఉంటే మరలా మీరు లోకానికి వెళ్ళిపోరు. నీకు ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా, ఏ విషయంలోనైనా కానీ నువ్వు గ్రంథం దగ్గరకు వెళితే ఆయన చెప్తున్న విషయం అన్ని బలపరిచే మాటలే చెబుతారు, నిన్ను బాగు చేసే మాటలే చెబుతారు, నిన్ను పరలోకం చేర్చే మాటలే చెబుతారు. అర్థమైందండి? ఎందుకని ఇవన్నీ చెబుతున్నారు? పిల్లవాడు భయపడ్డాడు అనుకోండి, పాపైనా బాబైనా పిల్లలు ఎవరైనా కానీ భయపడుతున్నారు అనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారు? అలా కర్ర తీసుకొని ఇంకా కొట్టి ఇంకా గద్దించి చేస్తారా? చేయరు. దగ్గరకు తీసుకొని అలా భయపడబాకండి, ఏం కాదు, ఏమి లేదు, ధైర్యంగా ఉండండి అని ధైర్యం బలం మంచి మాటలు చెప్తారు, ధైర్యపరిచే మాటలు చెప్తారు. అదేవిధంగా దేవుడు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఫిలిప్పీయులకు 4వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు 19వ వచనంలో ఆయన చెప్తున్న విషయం ఏంటండి? ఇర్మియా 33:3లో ఆయన చెప్తున్న విషయం ఏంటండి? హెబ్రీయులకు 13వ అధ్యాయంలో 5వ వచనంలో ఆయన చెప్తున్న విషయం ఏంటండి? యెహోషువ గారితో చెబుతున్న 1వ అధ్యాయంలో ఆ విషయాలన్నీ ఆయన చెబుతున్న విషయాలు ఏంటండి? ఇవన్నీ కూడా అప్పటి నుంచి కూడా ఎక్కడి నుంచి? తమ సొంత విషయం కాడి నుంచి. ఎవరి సొంత విషయం? మనుషుల సొంత విషయం. అంటే పితరుల కాలంలోనే దేవుడు వాళ్ళతోనే మాట్లాడిండు. వాళ్ళకి చెప్పిన విషయాల్లో కూడా వాళ్ళను బలపరిచిండు దేవుడు. ఎవరు పితరులు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వాళ్ళకి చెప్పిన విషయాల్లో కూడా అవి ఆదికాండం అవన్నీ కూడా పితరుల కాలం అంటే వాళ్ళకి చెప్పిన విషయాలు అవి వాళ్ళ సొంత విషయాలు. అవన్నీ కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి చెప్పిన విషయాలు. ఆ సందర్భంలో కూడా ఆయన వాళ్ళని వదిలిపెట్టల, వాడు వెనకపోయినా వదిలిపెట్టల. ఆ తర్వాత ధర్మశాస్త్ర కాలంలో, ధర్మశాస్త్ర యుగంలో మోషే ఆ సమయంలో ప్రజలతో మాట్లాడి ప్రజల్ని బలపరిచింది దేవుడు. ఆ తర్వాత ఇప్పుడు క్రీస్తు యుగం, ఇప్పుడు కూడా కొత్త నిబంధన కాలంలో ఇప్పుడు కూడా చెబుతున్నారు. ఎప్పుడు విడిచిపెట్టారండి దేవుడు? ఎప్పుడు విడిచిపెట్టల. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే ఎప్పుడు దేవుడు విడిచిపెట్టారు. మనందరం ఎవరు అంటే దేవుని పిల్లలు. దేవుని పిల్లలను దేవుడు విడిచిపెట్టుకున్నాడండి. ఈ పిల్లలు ఉన్నారు, పిల్లల తల్లిదండ్రులు విడిచిపెడతారా? మరి దేవుడు ఎలా విడిచిపెడతారండి? ఎందుకు ఆలోచనతో కలిగి అలా తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎలా మాట్లాడుతుంటారంటే ఏదైనా చిన్న సమస్య వచ్చినా, బాధ వచ్చినా దేవుడు లేడు, దేవుడే ఉంటే నాకెందుకు ఎలా జరిగింది, నేను మందిరానికి వెళ్తాను ఎందుకంటే జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఏళ్ళలో ఒకవేళ వీళ్ళు విశ్వాసం కలిగి ఈ ఆలోచనలో ఏమన్నా మనసులో అనుకున్నా ఎవరిలాగా? యోసేపు లాగా. యోసేపు ఏ యోసేపు అండి? 2 యోసేపులు ఉన్నారు తెలుసా?
కాదని మా ఊళ్ళో చాలా మంది ఉన్నారనుకుంటారా? బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో యోసేపు, కొత్త నిబంధనలో యోసేపు. కొత్త నిబంధనలో యోసేపు మరియమ్మ గారి భర్త. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన నీతిమంతుడై ఉండవు అని, నీతిమంతుడైన వాడు ఏం చేస్తారు? నీతిమంతుడు ఏం చేస్తారంటే మంచి మనసుతో ఉంటాడు. తర్వాత ఏం చేస్తారంటే తొందరపడి మాట్లాడటం, తొందరపడి క్రియల్లోకి వెళ్ళడం. అలాగే యోసేపు కూడా ఆయన మనసులో ఏమనుకోండో, ఇలా జరిగింది కదా, ఏమని నేను విడిచిపెట్టేద్దాము అని మనసులో అనుకున్నాడు. అలా మనసులో అనుకుంటే దూత వచ్చి ఆ సందేహాన్ని. ఇప్పుడు చాలా మంది క్రీస్తుని నమ్ముకొని ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు నీతిమంతులుగా, పరిశుద్ధులుగా ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళలోని ఏదన్నా ఒక బాధ కానీ, సమస్య కానీ ఏదన్నా వచ్చినప్పుడు వీళ్ళ మనసులో వాళ్ళు పైకి అనకపోయినా పక్కన ఉండేవాళ్ళు అంటారు. చూసారా, ప్రార్థనకు రాకుండా పక్కన ఉండేవాళ్ళు ఏమంటారు? నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావుగా, ఏంటిది? మా నాన్నగారి విషయాలు అలాగే అన్నారు. ప్రార్థనకి వెళ్ళే వారేమో ఎలా ఉంటారు? తొందరగా ఇదెవరు, తొందరగా బయటపడరు. కానీ బయట ఉన్నవారు మాత్రం ఏం చేస్తుంటారు? ఎక్కువగా వీళ్ళలో ఉన్న ఆ విశ్వాసాన్ని పోగొట్టాలి, దేవునికి దూరం చేయాలి. కానీ దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే, మీరు ఎవరనంటే నా పిల్లలు, నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టను. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, చెబుతున్నారు యోహాను సువార్త 15వ అధ్యాయం. ఇంకా ఎవరని చెబుతున్నారు చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం చూడండి. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నిటిని మీకు తెలియజేతును. చూశారండి, ఎవరంటే ఇప్పుడు మీరు స్నేహితులు. ఎవరు చెబుతారండి? అవి ఎవరు చెప్పగలుగుతారు స్నేహితులని? ఈ లోకంలో స్నేహం ఎలాంటి స్నేహం అండి? ఈ లోకం స్నేహం దేవునికి వైరం, దూరం చేస్తుంది. కానీ అవసరాన్ని బట్టి లోకంలో స్నేహం ఉంటుంది. ఒక అమ్మాయి అబ్బాయి అయినా, అమ్మాయి అయినా ఎవరైనా కానీ స్నేహం చేస్తున్నారు, నువ్వు నా స్నేహితురాలు అంటే గమనించండి, వాళ్ళలో స్వచ్ఛమైన స్నేహం. స్నేహం అంటే ఎవరనంటే క్రీస్తుదే స్నేహం. ఇంకా పాత నిబంధనకి వెళితే దావీదు గారిదే స్నేహం. అర్థమైందండి? స్నేహం ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, మీరు ఎవరంట? స్నేహితులు. మీరందరూ కూడా నా స్నేహితులు. స్నేహితుడు తన స్నేహితుడిని, నమ్మకమైన స్నేహితుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టనండి. ఆపదల్లోని, అవసరంలోని, ప్రతి ఒక్క విషయంలో నేను నీకు ఉన్నాను అని వెంటే వస్తాను స్నేహితుడు. అదే యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నారు, నేను ఎవరంట? మీరు నాకు దాసులు కాదు, నేను దాసులని పిలవట్లా, మీరు నాకు స్నేహితులు. ఇంకో విషయం ఏం చెప్తున్నారంటే, మీరు నాకు శిష్యులు అవ్వాలి అని చెబుతున్నారు. ఎందుకు శిష్యులు అవ్వాలని చెబుతున్నారు? భక్తులు కాకుండా శిష్యులే కావాలని ఎందుకు చెబుతున్నారు? ఈ విషయం ఎప్పుడన్నా గమనించారా? బయట ఉన్నవారు, క్రీస్తులోకి వచ్చిన వారు, ఇప్పుడు భక్తులకి శిష్యులకి మధ్య తేడా ఏంటి? భక్తుడు ఏం చేస్తారు చెప్పండి? భక్తుడు ఏం చేస్తారంటే, ఇటు వెళ్ళింది అనుకోండి భక్తుడు, ఇక్కడ చర్చి ఉందనుకోండి, ఎట్టా అనుకున్నాడు, అయిపోయింది భక్తి. తర్వాత సేవకుడు కనపడ్డాడు అనుకోండి, వందనాలండి అంటాడు, అయిపోయింది. అర్థమవుతుందంటే భక్తునికి ఉన్న విధానం అది. కానీ అక్కడ ఉంటాడా? చెప్పి వెళ్ళిపోతాడు. శిష్యునికి ఉన్న విధానం ఏంటంటే, శిష్యుడు ఎప్పుడు కూడా వెంటనే ఉంటాడు. వదిలిపెట్టి వెళ్తారా? వెళ్ళలేదు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుడు వదిలిపెట్టి వెళ్ళారా? ఆయన అంతంత వరకు. తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత కూడా హతసాక్షులు అయ్యారు. వదిలిపెట్టారా? వదిలిపెట్టలేదు. అందుకనే మీరు నాకు ఏం కావాలంటే శిష్యులు కావాలి. ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, మీరు నాకు ఎవరంట? మీరు నాకు స్నేహితులు అని చెబుతున్నారు. తర్వాత ఇంకా చెబుతున్న విషయం చూడండి, ఆయన ఏమని చెబుతున్నారు? మీరు అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక
అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూడండి. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. మీరు దేనికి దాసులు? నీతికి దాసులు, పాపానికి దాసులు కాదు. మీరు పాపము నుండి మీరు ఏమయ్యారంట? విమోచింపబడి. అంటే పాపము నుండి మీకు విమోచన కలిగింది. పాపంలో లేరు, పాపంలో బంధించలేదు. పాపంలో జీవిస్తే పాపం వలన వచ్చు జీతం ఏంటి? మరణం. మరణం అండి. ఇక్కడ మరణం వచ్చింది, లోకం విడిచినా మరణం వచ్చింది పాపం వలన. నువ్వు పాపం చేస్తూ ఇక్కడ ఒక దొంగతనమో లేకపోతే ఒక వ్యభిచారమో లేదా ఏదో ఒకటి చేస్తూ దొరికితే వదిలిపెడతారా? పోనీలే పొరపాటు చేసిందని వదిలిపెడతారా? వదిలిపెట్టరు. ఏం చేస్తారు? శిక్ష విధిస్తారు, కొడతారు, జైలు పంపిస్తారు. ఎక్కడా కూడా అవమానం జరిగిద్ది, శిక్షలు పడతాయి. అలాగే ఈ లోకం విడిస్తే, ఆ పాపంలో జీవిస్తే ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకానికి వెళ్ళిపోతావు. అందుకని ఆ పాపానికి వెళ్ళిపోకూడదు, ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధంగా ఉండాలి అనేది యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఇప్పుడు పాపం నుండి మీరు ఏమయ్యారంటే విమోచింపబడి, పాపానికి మీరు దాసులు కాదు. సంఘంలోకి వచ్చిన వారు, క్రీస్తుని ధరించుకున్న వారు, మీలో పాపానికి ఇక చోటు లేదు. ఇక పాపం నుంచి విమోచింపబడి నీతికి దాసులయ్యారు. మీరు దేనికి దాసులు? నీతికి దాసులు. ప్రతి ఒక్క విషయంలో నీతిగా, అంటే ఇక మీరు అబద్ధానికి కానీ, ఒక దొంగతనానికి కానీ, లేకపోతే ఇంకా దేనికైనా తప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి విడిపింపబడి ప్రతి ఒక్కరి కూడా మేలు చేయటంలో, మంచి చేసే విషయంలో మీరు ఏమైపోయారు? దాసులు. నీతికి ఏమైపోయారు? దాసులై ఉన్నారు. కనుక మీ దేవునికి స్తోత్రము అని అపోస్తలుడైన పౌలు గారు చెబుతారు. సంఘంలో ఉన్న విశ్వాసులు నీతిగా, పరిశుద్ధంగా జీవిస్తే సేవకుడు బ్రతికినట్టే. సంఘంలో ఉన్న వ్యక్తులు తప్పు చేస్తూ ఉంటే, వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తే సేవకుడు లేనట్టే. అర్థమైందండి? కానీ ఈ రోజున సేవకుని మాట వినేవారిగా లేరు. అలా వింటేనే సంఘం ఏమవుతుంది? ముందుకు సాగుతుంది, సంఘం బలపడుతుంది. తర్వాత ఇంకా ఆయన చెబుతున్న విషయం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? చూశారండి, క్వశ్చన్ మార్క్ ఇచ్చినాడు. మీరు ఎరుగరా? కానీ సంఘం ఏమైపోయింది? మర్చిపోతుంది. మీరెవరంట? దేవుని ఆలయం. దేవుని ఆలయం. ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు? మనందరం ఇక్కడ ఉన్నాం. ఎందుకున్నాం? దేవుణ్ణి స్తుతించడానికి. మరి దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు ఎక్కడ ఉంటాడండి? ఇప్పుడు ఎవ్వరూ లేరు. విషయం గమనించండి, ఎవ్వరూ లేరు ఇక్కడ. దేవుడు ఉంటాడు ఇక్కడ? ఎవరు? మీరందరూ ఎవరో లేరు. ఇందులోని దేవుడు ఉంటారా? ఉండరు. అర్థమవుతుందండి? మరి దేవుడు ఎక్కడ ఉంటాడు? ఇక్కడ చెబుతున్న విషయం, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఒకరు లేక ఇద్దరు ముగ్గురు నా నామం ఎక్కడైతే కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పారు. తర్వాత మీరు దేవుడు ఎక్కడ ఉంటారని చెప్పారంటే ఆలయం ఏదంటే మన హృదయం. దేవుడు ఎక్కడ నివసిస్తాం అక్కడ ఉండాలని కోరుకున్నాం. ఎందుకనంటే ఒకనాటి కాలంలో, ఇశ్రాయేలు కాలంలో దేవుడు మందిరంలోనికి వస్తే ప్రజలు పట్టించుకోవాలా. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండడం జరిగింది, పట్టించుకోవాలి. అక్కడ నుంచి దేవుడు వెళ్ళిపోయారు. అవన్నీ కూడా తీసేసి మొత్తం అన్నీ కూడా ఇప్పుడు బలిపీఠం అనేది, తర్వాత ఇంకా మందసం అనేది, తర్వాత మందిరం అనేది, ఇవన్నీ మొత్తం కూడా ప్రతి ఒక్కడే కూడా ఇవన్నీ కూడా కాదు. నేను ఎక్కడ నివసించాలనుకున్నానంటే మనిషి హృదయంలో నివసించాలి. అదే అక్కడ చెబుతున్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. మీరు ఏమై ఉన్నారు? దేవుని ఆలయమై ఉన్నారు మీరు. మరి ఆ ఆలయం ఎలా ఉండాలి? ఇప్పుడు కూర్చొనే మందిరము ఎంత నీటిగా
నీతిగా ఎంత చక్కగా ఉంది. అలాగే మన హృదయం కూడా ఎలా ఉండాలి? అదే నీతిగా ఉండాలి. ఇక్కడ అందరం కూర్చొని ఎలాగైతే దేవుణ్ణి ఆరాధిస్తున్నామో అదే విధంగా దేవుడు నా హృదయంలో ఉండాలి. దేవునికి నేను ఏమై ఉన్నా? ఆలయమై ఉన్నానని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. తర్వాత చెబుతున్న విషయం ఏంటంటే అక్కడే దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ ఎక్కడ? ఏడుందండి? బయట కాదు, మనలో ఉంది దేవుని ఆత్మ. దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టే మనం ఈ రోజున ఇలా ఉన్నాం. దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టే దేవుడు కాపాడుతున్నాం. అర్థమైందండి? ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనంలో ఏమని ఉంటుందండి? ఇప్పుడు నిన్నారా విషయం? మన్నైనది ఎక్కడికెళ్తుందంట? మరలా మట్టికి చేరును. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు వెళుతుంది. మనిషి చనిపోయిన తర్వాత గాలిలో కలిసిపోయింది, పోయింది అనుకుంటారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత నాకు అక్కడ కనపడ్డాయి, ఇక్కడ అక్కడ నా దగ్గరకు వచ్చారు, ఇవన్నీ ఉండవు. అర్థమైందండి? మట్టితో చేసిన శరీరం మట్టికి వెళ్ళిపోయింది. ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆత్మ ఎవరిదంట? దేవునిది. దేవుని ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మరలా భూమి మీదకి ఎప్పుడు వస్తే ఆత్మ ఎప్పుడు వచ్చింది అని అంటే ప్రసంగి గ్రంథంలో చెబుతారు కదా. అక్కడ ఆత్మ పని ఏంటి? పరలోకం అక్కడ దేవుని యొక్క ఆత్మ పని ఏంటి? అక్కడ పని ఎలా ఉంటుందో తెలుసండి. చాలా మొత్తం చెప్పుకుంటూ పోతే ఈ సమయం సరిపోదు. అక్కడ నువ్వు ఇక్కడ నీతిగా పరిశుద్ధంగా జీవిస్తే నెమ్మది పొందు, లేకపోతే అక్కడ యాతన పడదు. ఇవన్నీ జరిగిన తర్వాత ప్రకటన గ్రంథంలోని 1వ అధ్యాయంలో పాతాళపు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయంటే యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నాయి. అర్థమైందండి? అప్పుడు ఆయన తీసిన తర్వాత ఆత్మలన్నీ భూమి మీదకి వస్తాయి. అన్నీ వచ్చిన తర్వాత సముద్రంలో కలిపిన, కాల్చబడిన, సమాధి చేయబడిన ఇవన్నీ మొత్తం ఇవన్నీ కూడా తన శరీరాలను అలా అప్పచెపుతాయి అన్నమాట. అలా అప్పచెప్పిన తర్వాత ఆత్మలన్నీ అందులోకి వచ్చిన తర్వాత అప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి అంటే మధ్యాహాసానికి వెళ్తాయి అన్నమాట. అందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ తీర్పు జరిగింది. అప్పుడు ఏం జరిగిద్దంటే ఎటోలట్టు ఇక వెళ్ళిపోతారు. ఎక్కడికే ఎటోలట్టు? మత్తయి సువార్తలో చెబుతారనమాట. ఏమని చెబుతారు? ఆత్మను దేహములో రెండింటినీ కలిపి ఈ నరకములో పడేయగల శక్తి గలవాడెవరో? యేసుక్రీస్తు ప్రభువు. ఇప్పుడు తప్పు చేస్తే ఎక్కడ పడేస్తారో? నరకంలో. లేకపోతే ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తావు. ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే దేవుని ఆత్మ ఎవరిలో ఉంది? మనలో ఉంది కాబట్టే దేవుడు మనల్ని ఏం చేస్తుండో కాపాడుతూ ఉన్నాడు. దేవుడు మనల్ని విడవకుండా కాపాడుతుంది. ఎందుకని? ఆత్మను కాపాడాలి కాబట్టి. ఆత్మ ఎక్కడ ఉండాలి? పరలోకంలో. అక్కడ ఆత్మ చెప్పిద్ది ఏమని? శరీరం ఆత్మ రెండు కాలిపోతూ ఉంటే అప్పుడు ఆత్మ చెప్పిద్ది, నాయన నేను ఎన్నిసార్లు చెప్పాను, ఎంత బతిరాడా, ఇను 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 అని విన్నావా? ఇప్పుడు చూడు కాలిపోతున్నావు అని ఆత్మ అప్పుడు చెప్పింది. అప్పుడు కేకలు పెడతావు, అయ్యో నేను చెప్పిన ఆ సేవకుడు చెప్పిన మాట వినలేదే, ఆత్మ చెప్పిన మాట వినలేదే. అప్పుడు అనిపిస్తుంది. ఈ విషయం ఎక్కడ ఉంటుంది? సామెతలో 1వ అధ్యాయంలో 24వ వచనం నుంచి ఉంటుంది. అర్థమవుతుందండి? దేవుని ఆత్మ మనలో ఉందా కాబట్టి దేవుడు కాపాడతాం. అదేంటండి అంటే కాపాడ్డా అని అంటే ఒక్కసారి దేవుని ఆత్మ గమనించండి. ఎవరైనా సరే దేవుని ఆత్మ మనలో నుంచి వెళ్ళిపోతే పోనీ ముందు ₹1 పెట్టి కట్టును కొన్ని రోజుల పాటు ఉంచుకుంటా ఇంట్లోనని లోపల పరుపు మీద ఉంచుతారా? ఎప్పుడైతే దేవుని ఆత్మ వెళ్ళిపోతుందో నువ్వు ఎవరైనా సరే, పేదోడువైనా ఉండోడైనా ఎవరైనా ధనవంతులైనా ఎవరైనా తీసుకొచ్చి బయట పడుకోబెడతారు. ఏమైపోయింది అది మొత్తం? ఎందుకని విలువ లేదు? ఎందుకని విలువ లేదండి? ఇప్పుడు సేవ చేసే సేవకులకి విశ్వాసులుగా ఉన్నవారు ఎందుకు విలువిస్తున్నారు? ఎందుకంటే గౌరవిస్తున్నారు. దేవుడు ఏర్పరచుకున్న కాబట్టి, దేవుడు పిలుచుకున్న కాబట్టి, వీళ్ళు దేవుని మనుషులు కాబట్టి. అర్థమవుతుందండి? అలాగే దేవుని ఆత్మ మనలో నుంచి వెళ్ళిపోతే మనిషికి విలువ లేదు.
ఆ మనిషిని బయట తీసుకొచ్చి కింద లేకపోతే మంచం మీద పడుకోబెట్టేసి ఆ పోనీలే ఒక 4 రోజులు ఉంచుకుంటూ వారం ఉంచుకుంటూ అంటారా? ఉంచుకోరు. ఏం చేస్తారు? సాయంత్రానికి ఎవరైనా రావడం లేట్ అయితే ఒక రోజు, ఇక అంతే తప్ప తీసుకెళ్ళిపోతారు. అంటే దేవుని ఆత్మ మనలో లేకపోతే మనకు విలువ లేదు. అది గమనించాలి. ఇక్కడ చెబుతున్న విషయం ఏంటి? మీలో ఎవరున్నారు? మీరు దేవునికి ఆలయమై ఉన్నారు. మీలో దేవుని ఆత్మ నివసిస్తుందని మీరు ఎరగరా? మీరు తెలుసుకోరా అని చెబుతున్నారు అపోస్తలుడైన పౌలు గారు. తర్వాత ఇంకా ముందుకెళ్తే ఆయన చెబుతున్న విషయం ఏంటంటే చూడండి, చివరిగా చూడండి, మత్తయి గారు రాసిన సువార్త, ఇందా చదవబడిన విషయానికి అక్కడే వెళ్ళండి. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం తీశారండి, 14వ వచనం చూడండి. మీరు లోకములకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండ నేరదు. ఇక్కడ ఎన్ని విషయాలు ఉన్నాయి చూడండి, ఎన్ని విషయాలు ఉన్నాయి. ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే మీరు లోకములకు ఏమై ఉన్నారంట? వెలుగై ఉన్నారు. ఇందా చెప్పబడిన 13వ వచనంలో ఏమని చెప్పారు? లోకములకు ఉప్పై ఉన్నారు. మీరు లోకానికి రుచి కలిగిన వారిగా ఉండాలి. తర్వాత ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే, ఇక్కడ ఏమని చెప్తున్నా 14లో, మీరు లోకములకు వెలుగై ఉన్నారు. లోకానికి క్రైస్తవులు అంటే ఎవరో తెలుసండి? వెలుగు. ఎందుకనంటే ఎవరికి ఏ అవసరం వచ్చినా ఎక్కడికి వెళ్తారో తెలుసండి? వీళ్ళు ప్రార్థనకు వెళతారు, క్రీస్తుని నమ్ముకున్నారు, వీళ్ళ దగ్గరికి వెళ్తే అవసరం తీరుతుంది, లేకపోతే వీళ్ళు చేస్తారు, వీళ్ళు వింటారు. అంటే ఏంటి? లోకంలో మనం ఎలా ఉన్నాం? వెలుగై ఉన్నాం. అర్థమవుతుందండి? అంటే ఒకరి అవసరం తీర్చే విధంగా, ఒకరికి సహాయం చేసే విధంగా మనం ఉన్నాం. అదే చెప్తున్నారు, మీరు లోకంలోకి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. మీరు చీకటిలో ఉన్నవారు కాదు, మీరు పగటివారు, వెలుగులో ఉన్నవారు. వెలుగు సంబంధులు మీరు, చీకటి సంబంధులు కాదు. అర్థమవుతుందండి? అది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఎవరు మీరు అని అంటే ఎన్ని విషయాలు చెప్పామండి? 7 విషయాలు చెప్పాం. 7 విషయాలు చెప్పాం. ఇంకా ఉన్నాయి కానీ సమయం అయిపోయింది. ప్రభు చిత్తం అయితే మరలా ఆ మిగిలిన విషయాలు అనేది మనం మరి ఎప్పుడు అయిద్దో అప్పుడు మనం ప్రభు చిత్తం అయితే అప్పుడు చూద్దామండి. ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. మీరు దేవునికి ఎవరంట? ఎవరికి మీరు దేవునికి ఎవరు? స్నేహితులు. దేవుడు చెప్తున్నారు, మీరు ఎవరని చెప్తున్నారు? పిల్లలు అని చెప్తున్నారు. మీరు లోకంలో ఉప్పై ఉన్నారు, మీరు నీతికి దాసులై ఉన్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఇవన్నీ కూడా ఆయన ప్రతి ఒక్కటి కూడా చెప్తున్నారు. ఎందుకని ఇవన్నీ కూడా ఆయన గ్రంథంలో రాపించారు? ఇవన్నీ ఎందుకు చెబుతున్నారు అని అంటే ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టారు. అసలు దేవుడు సృష్టిని చేసినప్పుడు ఇది గమనించారా మీరు? సృష్టిలో అన్ని చేసిన తర్వాతే, సమకూర్చిన తర్వాతే మళ్ళీ పంపించారు. కానీ ముందే మనం చేయలా. తినడానికి, తాగడానికి, ఉండడానికి అన్ని రెడీ చేసిన తర్వాతే పంపించింది దేవుడు లోకానికి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరిని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ఆదాము కాల సమయంలో, ఆ సమయంలో దేవుడు వచ్చి ఆడతో మాట్లాడి, ఆ తర్వాత ఉన్న ప్రజలకు అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, ఆ తర్వాత యోసేపు కానీ, తర్వాత వచ్చిన కాలంలో ఇంకా రాజులు, సౌలు మొరబెట్టుకుంటేనైనా ప్రజలు మొరబెట్టుకునే సౌలుని రాజు చేసింది. ఆ తర్వాత దావీదు గారు, సొలొమోను గారు, ఆ తర్వాత వాడు తర్వాత మరలా ఎవరు వచ్చారు? ప్రవక్తలు వచ్చారు. ఆ ప్రవక్తల తర్వాత మరలా ఎవరు వచ్చారు? సేవకులు వచ్చారు, దైవజనులు వచ్చారు. వీళ్ళందరూ వచ్చారు. ఎప్పుడు విడిచిపెట్టిండండి దేవుడు? ఒక మనిషిని ఎప్పుడైనా విడిచిపెట్టిండ దేవుడు? ఎప్పుడు విడిచిపెట్టలేదు. దేవుడు గన మనిషిని విడిచిపెడితే ఏం జరుగుతుందో తెలుసండి? ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసండి? పాత నిబంధన కాలంలో దేవుడు మనుషులను విడిచిపెట్టిన సందర్భంలోనే వాళ్ళు పశువులు అంటే ప్రకృతి జంతువులు ఎదుట వస్త్రహీనంగా ఉన్నారంట. అంత భయంకరంగా మారిపోయారు. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో దేవునికి చోటు ఇవ్వకపోతే
దేవుడు భ్రష్ట మనసుకు అప్పచెప్తే చేయరాని కార్యాలు చేస్తాడు. భయంకరమైన విధానానికి వెళ్ళిపోతాడు. సౌల్లో నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోతే, దురాత్మ వస్తే ఒక రోజున ఆనందంగా ఉండ, సంతోషంగా ఉండ, ఎప్పుడు బాధపడుతూ, ఎప్పుడు దుఃఖపడుతూ, చికాకు, అరవటం, ఇవన్నీ కూడా సంతోషం ఉండదు. దేవుని ఆత్మ మనలో ఉంటేనే ఆనందం. ఇదిగో నీకు ఎంత అప్పు ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు నాకు ఈ లోకం అనవసరం, నేను ఇది తీర్చలేను, నేను బ్రతకలేను, వద్దు అని నువ్వు అనుకునే సమయంలోనే దేవుడు ఏం చేస్తారో తెలుసండి, నీ అవసరం తీరుస్తుంది. లేకపోతే నీకు ఆలోచన ఇస్తాడు దేవుడు. ఇదిగో వద్దు, నువ్వు అలా చేసుకోవద్దు, ఇదిగో నేనున్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు అలాంటివి చేసుకోవద్దు, ఆత్మహత్య చేయొద్దు అని దేవుడు చెప్పి. అర్థమైందండి? అదే దేవునిలో లేకపోతే అప్పటికప్పుడే నీకు ఆలోచన వచ్చింది, ఏమని, నేను ఈ అప్పులు తీర్చలేను, నేను బ్రతకలేనని ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో వెంటనే ఏం చేస్తావు, మెడకేసుకుంటావు, లేకపోతే తాగుదు, దేని కింద దాని కింద పడతావు, ఎక్కడో అక్కడ దూరు. అర్థమవుతుందండి? అలా దొరికింది. అదే దేవునిలో ఉండి, దేవుని మాట వింటూ దేవునిలో ఉంటే దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే, ఇదిగో నేను నిన్ను విడువను. అప్పుడు చెబుతులే కానీ అప్పుడు ఎన్నో. అర్థమవుతుందండి? దేవుడు ఎప్పుడు కూడా మనిషిని విడిచిపెట్టలేదు, ఎప్పుడు విడిచిపెట్టలేదు, ఎక్కడా విడిచిపెట్టలేదు. తర్వాత నీకు శాశ్వతమైన లోకం ఇవ్వాలని ఆయన కోరుకున్నారు. ఏదా లోకం? పరలోకం. యుగ యుగాలు తరతరాలు. ఇక్కడ 70 దాకా 80 సంవత్సరాలే, కానీ అక్కడ యుగ యుగాలు తరతరాలు ఆనందంగా సంతోషంగా ఉండాలి. అక్కడికి వెళ్ళాలి అంటే అందుకని ఈ గ్రంథాన్ని ఇచ్చారు. ఏంటో తెలుసండి? దీనివల్ల పేర్లు ఏంటో తెలుసా? చాలా పేర్లు ఉన్నాయి ఈ గ్రంథానికి. ఏం పేర్లు ఉన్నాయి అని చెప్పండి. పరిశుద్ధ గ్రంథం. ఇదేంటది? పరిశుద్ధ గ్రంథం. తర్వాత ఇంకో విషయం ఏంటో తెలుసండి? దేవుని ప్రేమ లేఖ. దేవుడు మనకు రాసిచ్చిన లేఖ. ఇది చదివితే, దీని యొద్దకు వస్తే నీ సమస్య ఏదైనా తీరిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా తీరదు, ఇక్కడికి వస్తేనే తీరుతుంది. మేము ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మా అందరి కోసం ప్రాణం పెట్టారు. అంతగా ప్రేమించాడు. ఆ ప్రేమించిన విషయాలు మీరు ఎప్పుడైనా గ్రంథంలో చూసారా? 1వ కీర్తన 3వ వచనం, యెహోవాయే దేవుడు అని తెలుసుకుని ఆయన మనల్ని పుట్టించును, మనం ఆయన వారం, ఆయన వైపు ప్రజలం. తర్వాత యోహాను సువార్త 3:16లో దేవుడు లోకంలో ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు. ఎందుకు పంపించారు? ప్రతి ఒక్కరు కూడా ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకుండా నిత్య జీవం చేరాలని. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, ఇక్కడ 3:16లో యోహాను 3:16లో ప్రేమించాడు. అక్కడ 3:16 ఏం చెప్పారు? అక్కడ ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభువు మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. యోహాను సువార్తలో చెబుతారు కదా, ఎప్పుడు కూడా దేవుడు మనలను విడిచిపెట్టలేదు, ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఆయన నిత్యం కూడా మనలను నడిపిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆయన భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటి హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుతో నడిచినప్పుడు ఈ లోకం ఇచ్చిన పరలోకానికి చేరుకుంటారు. అదే శాశ్వతమైన లోకం. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ